రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడినవారు మంచి చెప్పినా సోది అంటారు. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం. వెతకకుండా దొరికేది నమ్మకం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. దేనినైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగు అనిపిస్తుంది. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. ఆకులు రాలిన చెట్టుని, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ ముందు నా మాట, నా ముందు నీ మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థం, అపార్థం రెండింటికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రువు అవుతుంది. ఒక మనిషి పతనానికి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ అనే ఇంద్రియాలపై పట్టు లేకపోవడం. వీటినే జ్ఞానేంద్రియాలు అని అంటాము. అంటే వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. వీటిలో ఒక్క ఇంద్రియం పట్టు తప్పిన మనిషి పతనమవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.